నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జనసేనాని పవన్ ఎక్కడ పోటీ చేయబోతున్నారు? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు ఖరారు చేశారు. పవన్ గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఓడిపోయారు. ఈసారి పవన్ భీమవరం నుండి మరోసారి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు పవన్ నిర్ణయం మారింది. 2 స్థానాలకు పోటీ చేయనున్నారు. అయితే 2 ఎమ్మెల్యే స్థానాలు కాదు. మరి ఏంటవి? పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్ల నుండి తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపడానికి నిర్ణయించారు. అదేవిధంగా 3 ఎంపీ స్థానాలు ఖరారయ్యారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుండి, మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని వార్తలు వచ్చాయి. కానీ పవన్ ఆలోచన మారినట్లు తెలుస్తోంది. భీమవరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పులపర్తి రామాంజనేయులు జనసేన నుండి ఈసారి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఈసారి గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో ఎక్కువ సీట్లు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎంపీ సీట్లలో కాకినాడ, అనకాపల్లి, మచిలీపట్నం ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురం నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనే పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ తాజాగా భీమవరం పర్యటన సమయంలో తాను పోటీ చేస్తున్నానని, సహకరించాలని పవన్ కోరారు. ఇప్పుడు అభ్యర్థుల జాబితా మార్పు తర్వాత వస్తున్న స్పందనలతో పవన్ అప్రమత్తమయ్యారు. అదే సమయంలో బీజేపీ నేతలు పవన్ను ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో పిఠాపురం అసెంబ్లీతో పాటుగా అనకాపల్లి నుండి పవన్ ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ గోదావరి జిల్లా నేతలు మాత్రం కాకినాడ నుండి ఎంపీగా బరిలోకి దిగడం ద్వారా ఆ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం 2 రకాలుగా కలిసి వస్తుందని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గోదావరిలో ఎమ్మెల్యేగా, ఉమ్మడి విశాఖలో ఎంపీగా పోటీ చేయడం ద్వారా 2 జిల్లాల్లోనూ ప్రభావం ఉంటుందనేది మరో విశ్లేషణ. దీని ద్వారా 2 జిల్లాల్లోనూ మెజార్టీ సీట్లు సాధించవచ్చనే అంచనాలతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయడంపై ఇప్పటికే చంద్రబాబుతోనూ పవన్ చర్చించినట్లు సమాచారం. 2 జిల్లాలకు చెందిన నేతలతో చర్చించిన తర్వాత పవన్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీగా పోటీ చేయడం ద్వారా ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా పవన్ కీలక భూమిక పోషించేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలపైన తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.